బేహద్ పరం మహాశాంతి. బేహద్ పరివారంకు ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దశరథభాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం. ఈరోజు ఆత్మిక పరివారంకు ఆత్మిక సోదరి సోదరులకు విశేషమైన పురుషార్థం చేస్తున్న మహాన్ ఆత్మలకు జాగృతమైన దివ్య ఆత్మలకు పరం మహాశాంతి. ఈరోజు మనం 720 లైవ్ ఎపిసోడ్లో నారద మహాముని యొక్క 14 భక్తి సూత్రాలు, జ్ఞాన పరంపర గురించి వివరం తెలుసుకుందాము. టాపిక్లోకి వెళ్ళే ముందు నిన్న మొన్న చెప్తున్నటువంటి 2 ఎపిసోడ్లు నారద మహాముని యొక్క మహర్షి యొక్క శాపము, ఆయన పూర్వజన్మ యొక్క రహస్యము, ఇవన్నీ కూడా మీరు విని ఉన్నారు. ఒకవేళ వినకపోతే తప్పకుండా ఈ ఎపిసోడ్లను మరలా ఒకసారి వినండి. ఇంకా ఆధ్యాత్మిక జ్ఞాన సూక్తులు కోర్సులోకి మనం వెళ్తే, పునర్జన్మ తీసుకోవాలి అంటే శరీరమును వదిలేయాల్సిన అవసరం లేదు. చాలాసార్లు ఆలోచనల పరివర్తనతోటే పునర్జన్మకు రావటానికి కారణమవుతాయి. ఇంకా జ్ఞానపరంగా బేహద్ జ్ఞానంలో భక్తి మార్గంలో కూడా ఎవరికైతే కర్మ బంధనాలు, కర్మ సంబంధాలు, ఖాతాలు ఉంటాయో ఇవన్నీ కూడా పునర్జన్మకి కారణమవుతూ ఉంటాయి. అందుకే పురుషార్థం చేసి వికర్మని వినాశనం చేసుకొని మీ కారణ శరీరాన్ని క్లీన్ చేసుకుంటే ఇక జన్మకు కారణాలు, కర్మలు ఉండవు. కనుక పునర్జన్మ అనేది ఉండదు. అందుకనే పరివర్తన అనేది కావాలి అని అంటూ ఉన్నారు. ఇట్ ఈజ్ నాట్ నెసరీ దట్ ది బాడీ షుడ్ బి అబాండ్ ఫర్ రీబర్త్. చేంజ్ ఆఫ్ థాట్స్ మెనీ టైమ్స్ he is also reborn. नेक्स्ट पॉइंट, चरण मंदिर तक पहुँचते हैं, आचरणम भगवान तक. మీరు భగవంతుడి దగ్గరికి వెళ్ళాలి అంటే అడుగులు వేయాలి. మీ చరణాలు నడుస్తూ ఉంటే ఒక అడుగు ముందేస్తే భగవంతుడి మందిరం వరకు చేరుకుంటాయి. కానీ ఆచరణే మార్చుకుంటే మీరు భగవంతుడి వరకు చేరుకోగలుగుతూ ఉంటారు. ఎందుకంటే ఆచరణ మారటానికి కారణం జ్ఞానం. జ్ఞానం అనేది ఒక ఖజానా. కాబట్టి జ్ఞానంతో అభ్యాసం చేస్తూ చేస్తూ ఆచరణను మార్చుకుంటూ ఉండాలి. ఇదే దీనికి పుంజి. నెక్స్ట్ పాయింట్, మహాన్ వీరాత్మలు ప్రతి ఒక్క అడుగులోనూ తనుతోటి మనస్తోటి కూడా ఖుషీగా ఉంటారు. వారు ఎప్పటికీ ఉదాసీనం కారు. ఎందుకనంటే వారి దగ్గర దుఃఖం యొక్క లహరు స్వప్నంలో కూడా రాదు. బాధ, చింత అనేది స్వప్నంలో కూడా రావు. మహావీరాత్మలు వాళ్ళు. నెక్స్ట్ పాయింట్, ఎవరైతే స్వయం వారు కేంద్రం అయిపోయి ఉంటారో ఇతరులకు కేంద్రం కారు. అలాంటి ఆత్మలు జ్ఞానము, పరమశాంతిని, పరమానందంను సదా పొందుతూ ఉంటూ ఉంటారు. నెక్స్ట్ పాయింట్, కర్మ అనేది ధర్మం కంటే కూడా అధిక మహత్యం కలిగినది. ఎందుకంటే ధర్మం అంటూ భగవంతుణ్ణి కూడా అడుక్కోవచ్చు. కానీ కర్మ చేసుకుంటూ పోతే స్వయంగా భగవంతుడే దీనికి ఫలితాన్ని ఇస్తూ ఉంటారు. నెక్స్ట్ పాయింట్, సమయము మరియు భాగ్యము. చూసి సమయానికి మాకింత అదృష్టం కలిగింది అది ఇదని గర్వపడకండి. ఎందుకంటే సమయం మారితే అదృష్టము మారుతుంది. మీరు ఊహించనది కూడా జరగవచ్చు. నెక్స్ట్ పాయింట్, ఎవరి మనసు పవిత్రంగా ఉంటుందో వారి హృదయంలో ఈశ్వరుడు ఎప్పుడు కొలువై ఉంటారు. నెక్స్ట్ పాయింట్, నాకు ఈ కష్టాలు వద్దు
అని ఏడ్చినంత మాత్రాన కష్టాలు పోవు. నాకు సుఖాలు కావాలి అని తపస్సు చేసినంత మాత్రాన సుఖాలు రావు. మీ జీవితంలో మీ కర్మానుసారంగా ఈ సుఖదుఖాలు ఏవైనా సరే వచ్చినప్పుడు భరించగలిగే మనోధైర్యాన్ని సంపాదించుకోవటం అన్నిటికంటే చాలా ఉత్తమమైనది. నెక్స్ట్ పాయింట్, గాలివానకు గొడుగు వాడినా ఫలితం ఉండదు. ఎందుకంటే విపరీతమైన గాలి వచ్చినప్పుడు గొడుగు కూడా ఎగిరిపోతుంది. ముళ్ళ కంపను మంచినీటితో పెంచినా ప్రయోజనం ఉండదు. అంటే మంచినీళ్ళు పోసాం కదా, పన్నీరు పోసాం కదా, అత్తరు పోసాం కదా, ఇక అది పూలు ఏమన్నా కాస్తదేమో అనుకొని ముళ్ళ కంపను పెంచుకుంటే ఏం ప్రయోజనం? అదేవిధంగా కొన్ని బాధలు అనుబంధాలు కూడా అంతే. మన జీవితం మనకేది నేర్పిస్తుందో దాన్ని స్వీకరించాలి. జీవితంలో మనకు ఎదురయ్యే మనుషుల ద్వారానే మనం అన్నీ కూడా నేర్చుకుంటూ ఉంటాం. ఎందుకంటే ఈనాడు శుభచింతకులు ఎలా ఉన్నారు అంటే మన శుభాన్ని చూసి చింతించే వాళ్ళే కాదన్నారు. వాళ్ళు శుభచింతకులా? మన మంచిని చూసి ఏడ్చేవాళ్ళ? ఆలోచించండి. చుట్టానికి శుభచింతకులుగానే ఉంటారు, కానీ మన మంచిని చూసి చింతిస్తూ ఉంటారు వాళ్ళే. కాబట్టి మనం నేర్చుకునేటువంటి గుణపాఠాలు మన జీవితంలో అనుభవాన్ని కలిగిస్తూ ఉంటాయి. ఇక ఈరోజు మనం ఈ టాపిక్లోకి వెళ్తే, నారదుడి యొక్క భక్తి సూత్రాలు. అంటే జ్ఞాన మార్గంలో భక్తి గురించి వ్యాఖ్యానాలు ఏంటి అని అనుకుంటూ ఉన్నారా? భక్తికి ఫలితము జ్ఞానము. భక్తులు కూడా ఎంత పరాకాష్ఠ స్టేజికి చేరుకున్నారు. వారు చేసేటువంటి సాధన దానికంటే ఉత్తమమైనది జ్ఞానం. అంతకంటే ఎక్కువ చెయ్యాలి. అనన్యమైన భక్తి, అనన్యమైన జ్ఞానము సమానము. జ్ఞానంతో పరంపదాన్ని పొందవచ్చు. మరి భక్తి అనేది ఈ బ్రహ్మాండంలో, ఈ కలియుగంలో పరమాత్మను చేరుకోవటానికి ఒక మార్గం. అది కూడా ఎంతమంది సవ్యంగా కరెక్ట్గా చేస్తూ ఉన్నారో ఆలోచించండి. మరి భక్తాగ్రేసరుడుగా ఉన్నటువంటి నారదుడు మంచి సూక్తులను తయారు చేసి ఉన్నారు కదా. అది లోక కళ్యాణం కోసం ఏమేం కార్యక్రమాలు తాను చేశాడో ఇంతవరకు మీరు విన్నారు. ఇప్పుడు మరి అసలు సిసలైనది ఏంటో తెలుసుకుందాము. ఇక్కడ సూత్రాలు అంటే అర్థం అనగా శబ్దావళి. భక్తి మార్గంలో ఆచార్య పరమ భక్తి శిరోమణి సర్వభూతహితలో రత్ దయానిధి దేవర్షి నారదుడు అన్య సిద్ధాంతాలను వ్యాఖ్యానం చేసి మనం ఉన్నాం. కాబట్టి ఇప్పుడు జీవుల కళ్యాణార్థం పరమ కళ్యాణమయ్యి భక్తి స్వరూపంలో సాధనకు ఆరంభం చేయటానికి ముందు ఒక అడుగు అంటూ వెయ్యాలి అంటూ నారదుడు చెప్తూ ఉన్నాడు. భక్తి అనేక రకాలుగా చెప్పబడుతూ ఉంటుంది. ఈశ్వరుడు ఎడల పరమ ప్రేమ స్వరూపమే అసలైన భక్తి అంటారు. కానీ నారదుడు ఏ భక్తి యొక్క వ్యాఖ్యానం చేస్తూ ఉన్నాడో అది ప్రేమ స్వరూపము. భగవంతుల్లో అనన్యమైన ప్రేమ కలిగి ఉంటేనే యథార్థత్వాన్ని తెలుసుకోగలుగుతాం. బాపూజీ కూడా ప్యారిహి పవర్ హై అన్నారు. భగవంతుణ్ణి జ్ఞాపకం చెయ్యాలి అన్న ప్రేమ ఉండాలి. ఆయన ఎవరో ఏంటో తెలుసుకోవాలి. ఆయన ఏం జ్ఞానం చెప్తున్నాడో, ఎటువంటి వాడో ఏంటో యథార్థంగా తెలుసుకున్నప్పుడే ప్రేమ అనేది కలుగుతూ ఉంటుంది. జ్ఞానము, కర్మ మొదలైన సాధనాల ఆశ్రయంతో చిత్త వృత్తులను నివృత్తి చేసుకుంటూ అనన్య భావంతో కేవలం భగవన్నామంలో, భగవంతుని స్మృతిలో నిమగ్నం అవ్వటం. సమస్త పదార్థాల నుండి కూడా అతీతంగా కాగలుగుతారు ఈ స్టేజ్లో. పరలోకంలో సమస్త సుఖ సామగ్రి నుండి కూడా
విముఖం అయిపోతారు. అంతేకాదు మోక్ష సుఖం నుండి కూడా మనసుని తొలగించి ఒక్క పరమాత్మ స్మృతి ఏకమాత్రంగా పరమ ప్రేమ స్పందన భగవంతునిలో నిమగ్నం చేయగలుగుతారు. మమత, ఆసక్తి పదార్థాల పైన నుండి తొలగిపోతూ ఉంటుంది. ఒక ప్రీతముడు భగవంతుని ఎడల ప్రేమ ఒక్కటే నిలిచి ఉంటుంది, మిగిలి ఉంటుంది. ఈ స్థితినే అనన్య ప్రేమ అని అంటూ ఉంటారు. జ్ఞానం అనేది అమృత స్వరూపం కదా. భగవంతునితో అనన్యమైన ప్రేమ వాస్తవంలో ఇది అమృతాన్నే కలిగిస్తుంది. అంటే ఎంత ప్రేమ ఉంటే అంత పవరు, ఆ పవర్ తోటే అమరత్వాన్ని పొందుతాము. అమృతం తోటి అమరత్వం, జ్ఞానామృతంతో ఇది అన్నిటికంటే చాలా మధురమైనది. ప్రేమామృతం పొందేది పరమాత్మని ప్రేమతోటి, జ్ఞానామృతంతో. ఇది ప్రేమామృతమే. ఆయన మన మీద ఎంత ప్రేమ ఉంటేనే కదా అంత జ్ఞానాన్ని ఇవ్వగలిగేది. అది పొందినటువంటి వాళ్ళు అమరులవుతారు. లౌకిక వాసనలే మృత్యువుకు కారణమవుతుంది. వాసనలే మృత్యువు. పరమాత్మ ఎడల అనన్యమైన ప్రేమ కలిగినటువంటి హృదయము ఒక నిత్య జీవనము, పవిత్ర వాసన కలిగి ఇక వాసనలు లేకుండా అతిరిక్తం అయిపోతూ ఉంటారు. ఈ యొక్క పరమ దుర్లభ వాసనల కారణం వల్లనే భగవంతుని యొక్క ముని మన హరిణి లీల అంటూ ఒక సాధన చేస్తూ కర్మబంధన ముక్తులు అయితే జన్మ మృత్యువుల నుండి విముక్తి అనేది సర్వదా పొందగలుగుతూ ఉంటారు. సదా భగవన్నామంకి సమీపంలో నివసించగలుగుతూ ఉంటారు. అంటే రూపంతోటని కాదు. ఇక్కడ బాపూజీ కూడా అంటారు, బుద్ధితోటి తోడున్న వాళ్ళే సదా తోడుగా ఉన్నవాళ్ళు. మనసులో పరమాత్మను ఉంచుకుంటే వాళ్ళు సమీపంలో ఉన్నట్టు. ప్రభు భక్తులు అట్లాగే జ్ఞాన తోటి తండ్రిని, భగవంతుని గుర్తించినటువంటి వాళ్ళు బుద్ధి ద్వారా ఆయన సమీపంలో ఉంటూ ఉంటారు. జ్ఞానంతో భగవంతుని గుర్తించటం. జ్ఞాని హీ బాప్కి పహచాన్ హై, జ్ఞాని హీ ఆత్మ ఉన్కి బేహద్ ఆత్మ ఉన్కి పహచాన్ హై అంటూ ఉంటారు. ప్రేమ స్పందన భగవంతుని యొక్క నిత్య అటల్ అయినటువంటి సంయోగం. ఇది వాస్తవిక అమరత్వాన్ని కలిగిస్తుంది. దీనితోటి భక్త జన ముక్తులు కాకపోయినా జ్ఞానంతో వాస్తవిక సంయోగం, జ్ఞానంతో సదా అర్థం చేసుకొని పరమాత్మ ఎడల బుద్ధితోటి సంయోగం కలిగి ఉంటారో అమరత్వాన్ని పొందుతూ ఉంటారు. ఆ యొక్క ఆలోచనయే ముక్తికి, జీవన్ముక్తికి కారణమవుతుంది. పరమ ప్రేమ రూప, అమృత రూప భక్తి అంటారు. జ్ఞానము పరమ ప్రేమ స్వరూపాన్ని, అమృత తుల్యమైన జ్ఞానాన్ని ఎవరైతే ధారణ చేస్తూ ఉంటారో అది పొందిన మానవుడు సిద్ధిని పొందుతూ ఉంటారు, అమరులవుతూ ఉంటారు. ఈ ఆత్మలో తృప్తిని చెందుతూ ఉంటారు. ఎవరినైతే పొందాలో, దేనికోసమైతే తప్పిస్తూ ఉన్నారో అది లభించిందనే తృప్తి కలుగుతూ ఉంది. దీనితో భగవత్ ప్రేమామృతం పొంది వాళ్ళు సిద్ధులవుతారు. సిద్ధులు అనేటువంటి మాట ఇక్కడ అణిమ, గరిమ, లఘుమ ఈ సిద్ధుల యొక్క వ్యవహారం కాదు. ఇది భక్తి మార్గంలో అల్పంగా పొందినా అక్కడ ఇరుక్కుపోతే ఇక ముందుకు వెళ్ళలేరు. ఇక్కడ పరమాత్మ యందు ప్రేమ, అనన్యమైన ప్రేమ, ఈ సిద్ధులకు విషయము అనేది అతీతమైనది.
మోక్షం అనేటువంటి సిద్ధి కూడా ఇక్కడ అవసరం లేదు జ్ఞానులకి. ఏం కావాలి? జీవన్ముక్తి కావాలి. సిద్ధులు పొందితే ఆ యొక్క ఆత్మలు ఇంకా ముందుకు వెళ్ళలేరు. ఇంకా ఏదో స్థూలమైన వాటికి వెనకాల పడుతూ ఉంటారు. కానీ పరమాత్మను ఎవరైతే పొందుతారో, జ్ఞానంతో గుర్తిస్తూ ఉంటారో, వారికి ఎన్ని సిద్ధులు, ఎన్ని విశేషమైనవి ఉన్నా అత్యంత తుచ్చంగా భావించి వాటిని స్వీకరించరు. భగవంతుడు కూడా జ్ఞానంలో ఎన్నో ఇస్తారు. అవన్నీ వదులుకున్నటువంటి వాళ్ళు పరమపదాన్ని, జీవన్ముక్తిని పొందుతూ ఉంటారు. ప్రేమ స్వరూపం తోటి ప్రాప్తి పొందిన పరమాత్మను పొందినటువంటి మానవులకు ఏ వస్తువులపైన కోరిక ఉండదు, శోకము ఉండదు, ఎవరిపైన ద్వేషము ఉండదు, ఏ వస్తువులపైన ఆసక్తి ఉండదు, విషయ భోగాల ప్రాప్తి అసలే ఉండదు వారికి. ఆ ఉత్సుకత అనేది ఉండదు. ఆ ప్రేమి భక్త్ ఆ పరమ మహాన్ వస్తువులను పొందినప్పటికీ కూడా ఈ యొక్క కోరికలు సమాప్తం, ఎన్ని కూడా తుచ్చమైనవే అని అనుకుంటూ ఉంటారు. జగన్నాథుణ్ణి పొంది జగత్ ప్రేమను పొందిన వారు ఐశ్వర్యము, సౌందర్యము, బలము, యశ్, కీర్తి, ప్రతిష్టలు, జ్ఞానము, వైరాగ్యము, సమస్త పదార్థాల కోసము వాళ్ళు వెంపర్లాడరు. భోగి అనుభవించాలి అనుకోరు. త్యాగి అయ్యి ఉన్నటువంటి వారుగా తమ రుచి అనుసారంగా జీవన్ముక్తులవుతారు. దీనికి ఆధీనమైపోయారు, లాలచత్వంలోనే ఉండిపోతారు. భగవత్ ప్రేమి అనేటువంటి దుర్లభ పదార్థం ఎదురుగా ఇవన్నీ కూడా తుచ్చమైనవే. బాప్ మిలా సబ్ కుచ్ మిల్ గయా అంటే ఇవన్నీ తుచ్చమైనయే కదా. భగవంతుడు ప్రేమ లభించింది, భగవంతుడు జ్ఞానం లభించింది, ఇక ఇవన్నీ కూడా తుచ్చమైనవే. విశ్వంభరంలో వ్యాపించి ఉన్న సమస్త పదార్థాలు ఏకత్రితం చేసినప్పటికీ కూడా జ్ఞానులకు ఇవన్నీ ఒక మహాసముద్రంలో ఒక అణువంత జలమన్నట్లే, ఒక కణమే, అంశే. భగవంతుడే స్వయం వారికి లభించాడు, ఆయన జ్ఞానం లభించింది. ఈ ఆకర్షణ ముందు ఇవన్నీ కూడా, ప్రపంచంలోని పదార్థాలన్నీ కూడా లెక్కలోకి రానివే. అంత ఆకర్షణ పరమాత్మ ఎడల వారికి ఉంటుంది. ఇంకా పరమ ప్రేమ రూపమైనటువంటి స్థితిని తెలుసుకున్నటువంటి వాళ్ళు, పరమాత్మని పొందిన వాళ్ళు ఉత్తమమైనటువంటి వాళ్ళు, శాంత స్వరూపంగా ఉంటారు. ఆత్మ స్వరూపంగా, బ్రహ్మ స్వరూపంగా ఆత్మ అనుభూతిని పొంది స్థిరంగా ఉంటారు. భగవత్ ప్రేమ పొందటంతో మానవుడు ఇక ప్రపంచంలో వాళ్ళకు పిచ్చివాళ్ళలాగే ఉంటాడు. ఆధ్యాత్మికంలోనే వాళ్ళు ఎదుగుదల పొందుతూ ఉంటారు. గొప్ప గొప్ప వాళ్ళు, తెలియగల వాళ్ళు, జ్ఞానులందరూ పిచ్చివాళ్ళే. ఎందుకంటే ఆయన ప్రేమలో, ఆయన జ్ఞానంలో రంగరించబడినటువంటి వాళ్ళు. ఆ యొక్క భక్తులు కూడా ఇలాగే ఉండవచ్చు కొందరు. అందుకనే మేరాతో గిరిధర గోపాల్ ఏక్ హే దూసరా నా కోయి అని మీరా ఆ ప్రేమలో, ఆ భక్తి పారవశ్యంలో పిచ్చిదానిలాగా రాజ్యము, రాజు, వైభోగము, మహల్ని వదిలేసి వీధులు ఎమ్మట కీర్తనలు పాడుకుంటూ కృష్ణుల్లో ఐక్యమైపోయింది. రాత్రింబొగళ్ళు ప్రభు యొక్క గుణాలను కీర్తన చేస్తూ అదే చింతనలో ఉంటూ ఉన్నారు. ఇక బయట జ్ఞానులకు అయితే
బేహద జ్ఞానులైనా జ్ఞాని ఆత్మలకైనా యోగులకైనా జ్ఞానం తప్ప వేరే విషయాలపైన వారికి ఆసక్తి ఉండదు. ఏది వినాలి అనే హోష్ అనేది ఉండదు. వారు జ్ఞానం యొక్క పిపాసతోటి వారి యొక్క మనసు పరమాత్మకు అంకితం చేసి మనసు లేని వాళ్ళుగా వ్యవహరిస్తూ ఉంటారు. ఈ విధంగా ప్రేమవంతమైనటువంటి ప్రభు యొక్క చర్చలోనే తల్లీనమైపోయి వాళ్ళు మనసుకు మంచిగా అనిపించే మార్గాన్ని నడుస్తూ ఉంటారు. మనసును కూడా జయిస్తారు. మనసుని మంచిగా మన్మనాభావ అయిపోతారు, మజ్జాజీ భావగా అయిపోతూ ఉంటారు. కామన యుక్తంగా ఉండరు. యథార్థమైన భక్తి అంటారు. అంటే ఇచ్చా మాత్రం అవిద్య అనేటువంటి స్టేజి జ్ఞానంతో లభిస్తుంది. కోరిక అంటే ఏంటో లేనప్పుడు కామన యుక్తంగా ఉండలేరు కదా, కామన రహితంగా ఉంటారు. నిరోధ స్వరూపంలోనే వాళ్ళు ఉంటూ ఉంటారు. సర్వదా వాళ్ళు త్యాగ రూపంగా ఉంటూ ఉంటారు. ధనము, సంతానము, కీర్తి, స్వర్గము వీరికి ఏమీ పట్టదు. మోక్షం అనే కోరిక కూడా వీరికి ఉండదు. ఇంకా దీనికి బదులుగా ఏమన్నా ఇవ్వమన్నా కూడా, అడిగినా కూడా మాకేమీ వద్దు, మాకు దేని మీద ఆశ లేదు, ఆకాంక్ష లేదు అని అంటారు. అంటే కామనాయుక్తంగా ఉంటారు. ఇది స్వార్థం రహితమైనటువంటిది స్టేజి. ఈ యొక్క అప్రీతముడైనటువంటి భగవంతుడు ఆయన యొక్క సేవకు అన్నిటినీ వదిలేస్తారు. ఫలాంది కావాలి, కీర్తి ప్రతిష్టలు, మాన్ మర్తబా కావాలి అనే ఆలోచన కూడా చేయరు. ఇక భగవంతుడిని వదిలేసి ఇంకెక్కడికి పోలేరు. ఇక్కడ చూడండి, పరమాత్మని పొందేటువంటి స్థితి సాలోక్యము, స్వాష్ట, సామీప్యము, స్వారూప్యము, సాయుజ్యము, ఈ 5 రకాలటువంటి స్థితి భక్తిలోనూ ఉంటే దాన్ని మించినటువంటి స్టేజి జ్ఞాన మార్గంలో ఉంటుంది. ఇవి ముక్తులకు ఇచ్చినా కూడా తీసుకోరు వీళ్ళు. యథార్థమైనటువంటి భక్తి హృదయం ఉన్నటువంటి వాళ్ళు వారి కోరికల్ని నశింపజేసుకుంటారు. కనుక నిరోధ స్వరూపంలో త్యాగమయిగా ఉంటూ ఉంటారు. ఇక్కడ నిరోధం స్వరూపం అంటే, నిరోధ స్వరూపం అంటే 5 రకాల ముక్తులు. దీన్ని వదిలేసినప్పుడే ఆత్మ జీవన్ముక్తి అవుతుంది. ఇది జ్ఞానపరంగా మనం ఆలోచించినట్లయితే సాలోక్యం అనగా భగవంతుని సమానంగా లోకప్రాప్తి, ఆయన సమానంగా లోకప్రాప్తి. శాస్తి అనగా భగవంతుని సమానంగా ఐశ్వర్య ప్రాప్తి, దీన్ని కూడా త్యజిస్తారు. సామీప్యం భగవంతుని సమీపంగా స్థానప్రాప్తి. స్వారూప్యం భగవత్ సమానంగా స్వరూపాన్ని పొందిన వాళ్ళు. సాయుజ్యం భగవంతునిలో లయప్రాప్తి, దీనికి కూడా అతీతంగా అయిపోయేటువంటి వాళ్ళుగా ఉంటూ ఉంటారు. ఇంకా ఎప్పుడైతే జ్ఞానము అర్థమవుతుందో లౌకిక మరియు సమస్త కర్మలను త్యాగం చేసి చిత్త వృత్తి నిరోధ అవుతూ ఉంటారు. కర్మ త్యాగము తమ గురించి ఏమీ చేయరు, విశ్వం కోసమే చేస్తూ ఉంటారు. ప్రీతమ భగవంతుడిని వదిలేసిన తప్ప, ప్రీతమ భగవంతుడు తప్ప అన్యులు ఎవరిపైనా కూడా వారికి మనసు అనేది ఉండదు. సదా పరమాత్మ ఎడల సదా అంకిత భావం ఉంటూ ఉంటుంది.
మనసు పరమాత్మ ఎడల ప్రేమ భావన, ఆయన కళ్ళ ఎదురుగా సదా పరమాత్మని ప్రీతముడుగా భగవంతుడి యొక్క ముద్ర, ఆయన యొక్క స్వరూపము తప్ప ఇంకొకటి ఉండదు. వేరే వస్తువుల మీద వారికి మనసు అనేది కూడా ఉండదు. ప్రతికూల విషయాల్లో ఉదాసీనత కానీ కూడా వారికి ఉండదు. జ్ఞానంతో జీవించేటువంటి స్థితిని వాళ్ళు పొందుతూ జ్ఞాన భావంలోనే జీవిస్తూ ప్రతికూల కార్యక్రమంలో కూడా సర్వదా అతీతంగా ఉంటారు. సావధానంగా ఉంటూ కర్మల్ని కూడా నిరోధిస్తూ ఉంటారు. ప్రతి ఒక్క జ్ఞాని ఆత్మల యొక్క చేష్ట ఎలా ఉంటుంది అంటే ప్రీతమునికి అనుకూలంగానే ఉంటుంది. ఇక అనన్య భావంతో వారి యొక్క సేవలోనే నిమగ్నమై ఉంటారు. ఏ విధంగా సూర్యుడి ద్వారా ఎక్కడ అంధకారం అనేది ఉండదో, అలాగే జ్ఞాన అమృతం ద్వారా వారికి మృత్యువు అనేది, అజ్ఞానం అంధకారము అనేది ఉండదు. మనసులో తమ పరమాత్మని యొక్క స్వరూపము తప్ప ఎవరిని కూడా ఊహించుకోలేరు. ఇంకా ఇతరులను ఎలా భజన చేస్తారు? చరాచర విశ్వంలో ఆ ప్రీతముడు తప్ప ప్రీతముని యొక్క శరీరంగా భావించి ఆయన్నే చూస్తూ అన్యుల్లో కూడా పరమాత్మని చూస్తూ అందరూ ఆత్మస్వరూపులు, పరమాత్మ స్వరూపులు, పరమాత్మని యొక్క అంశగా భావించి చూస్తూ ఉంటారు. లౌకికం అలౌకికాన్ని బ్యాలెన్స్ పెట్టుకుంటూ అనుకూల కర్మ చేయటానికి ప్రతికూల విషయంలో కూడా భగవద్దర్థ కర్మ చేసుకుంటూ పాపకర్మల్ని దగ్ధం చేసుకుంటూ వికర్మలు వినాశనం చేసుకుంటూ కర్మలు చేస్తూ ఉంటారు. అంటే తమను తాము కూడా త్యాగం చేసుకుంటారు. తమ గురించి ఏమీ ఆలోచించరు. వైదిక లౌకికలో కూడా ఇక వారికి ఏ కర్మలు ఉండవు, ఇక జన్మలు అనేది ఉండదు. సదా జీవన్ముక్తులు అవుతారు. జీవిస్తూనే ముక్తి మార్గంలో నడుస్తూ ఉంటారు. ఇకపోతే అలౌకికానికి లౌకికానికి బ్యాలెన్స్ పెట్టుకుంటూ మనసులో దృఢ నిశ్చయం చేసుకొని పరమాత్మ రక్షణలో, ఆయన యొక్క ఛత్ర ఛాయలో కర్మలు చేస్తూ ఉంటారు. అందుకని ఎంతవరకైతే పరమాత్మని జ్ఞానం ద్వారా తెలుసుకోరో అంతవరకు కూడా ప్రేమ నామమాత్రంగానే ఉంటుంది. ఇటువంటి వాళ్ళు కర్మల్ని కూడా త్యాగం ఎప్పటికీ చేయలేరు. శాస్త్రాల అనుసారంగా కూడా అర్పణ బుద్ధితోటి భగవదనుకూలంగా నిత్య నైమితిక కర్మ మరియు శ్రవణ కీర్తనాది భజన చేస్తూ ఉన్నప్పటికీ కూడా పరమోచ్చమైన ప్రేమ ప్రాప్తి పొందిన వాళ్ళు ఉన్నా ఇది కూడా భగవంతుని యొక్క స్వయం ఆజ్ఞగా భావిస్తూ ఉంటారు. పరమాత్మ ఎడల ప్రేమ లేకుండా ఉంటే పూర్తిగా పతనం అయ్యేటువంటి పాసిబిలిటీ ఉంటుంది. అందుకనే మానవులు తెలిసి కూడా శాస్త్రాల యొక్క ఆజ్ఞను ఉల్లంఘించరు. ఉల్లంఘిస్తే పడిపోవటమే. ఆజ్ఞ అనుసారంగా పరమాత్మ శ్రీమతంగా భావించి నడుస్తూ ఉంటారు.
పరమాత్మని యొక్క పేరుతోటే ప్రతి ఒక్క కార్యం చేస్తూ సమర్పణ భావంతో ఉంటూ భగవన్నేయస్మే అంటూ భావిస్తూ ఉంటారు. ఇది గీతలో కూడా చెప్పినది. ఏ మానవుడైతే శాస్త్రాలని విధిని వదిలేసి మాన అంటే వాళ్ళ స్వేచ్ఛ అనుసారంగా చేస్తూ ఉంటారో, నడుస్తూ ఉంటారో, వారు సిద్ధిని పొందలేరు, నా పరమగతిని పొందలేరు, ఇక వారికి సుఖం యొక్క ప్రాప్తి కూడా ఉండదు అని. లౌకిక కర్మలు ఎంతవరకైతే భోజనాది కార్యక్రమాలు చేయాలో, శరీరాన్ని కాపాడుకోవటానికి, పురుషార్థం చేయటానికి, దాని అనుసారంగానే నిమిత్త మాత్రంగా భగవత్ సేవగా అనుకోవాలి. అందుకనే వైదిక కర్మలతో పాటు లౌకిక జీవితము, గృహస్థం యొక్క పాలన మొదలైన కార్యక్రమాలు జాగ్రత్తగా సంభాళిస్తూ భగవద్ అనుకూలంగా చెయ్యాలి అని చెప్తూ ఉంటారు. ఈ విధంగా ఆత్మస్వరూపంలో ఉంటూ పరమాత్మ జ్ఞానాన్ని పొందినటువంటి ఆత్మలు తప్పకుండా భక్తి నుండి జ్ఞానంలోకి, జ్ఞానం నుండి పరమ స్థానంలోకి చేరుకోగలుగుతూ ఉంటారు. అచ్చా, పరం శాంతి, నమస్తే, ధన్యవాదాలు. బేహద్కే బేహద్ పరం పరం మహా శాంతి హై, మహాశాంతి హై, మహాశాంతి హై. నారదుడు కామదేవుని పైన ఎలా విజయాన్ని పొందాడు, నారదుడు విషయ వాసనలపైన విజయాన్ని పొందినటువంటి వైనము, పరబ్రహ్మ గురించి కఠోరమైన సాధన చేసినటువంటి వృత్తాంతం గురించి మనం నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాము. పరం మహాశాంతి. నమస్తే, ధన్యవాదాలు.